రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్లాన్ చేస్తుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. జూన్ 2న రాష్ట్రంలోని 40,000 మంది రైతులకు క్వాలిటీ సీడ్స్ను అందించనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలో రైతాంగానికి అందిస్తామంటున్నారు యూనివర్సిటీ అధికారులు. ఇక ప్రైవేటు కంపెనీల నకిలీ సీడ్స్ కొని మోసపోవద్దంటున్నారు. రైతులే సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సూచనతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెస్టిసైడ్స్ వాడకం వల్ల జరిగే నష్టాల గురించి రైతులకు సలహాలిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. రైతులు నిత్యం ఎక్కడో ఒక చోట కల్తీ సీడ్స్ తో నష్టపోతున్నారు. దీంతో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో జూన్ 2న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు యూనివర్సిటీ అధికారులు. రాష్ట్రంలోని 12,000 గ్రామాల్లోని 40,000 మంది రైతులకు విత్తనాలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. జూన్ 2న ఒక్కో గ్రామం నుంచి 5 రైతులను ఎంపిక చేసి 5 రకాల నాణ్యమైన విత్తనాల కిట్ అందిస్తామని తెలిపారు యూనివర్సిటీ వీసీ జానయ్య. మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతాంగం దూరం అయింది కాబట్టి ఈరోజు ఆ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు, స్పూరియస్ కంపెనీలు వచ్చి రైతులు మోసం చేస్తున్నది. ఈ మోసం దగా నుంచి రైతాంగాన్ని రక్షించాలి, ప్లస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రామాన వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం అనే ఒక కార్యక్రమాన్ని, ఒక చాలా బృహత్తరమైన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఈ కార్యక్రమం కింద 40,000 మంది అభ్యుదయ రైతులకు 12,000 గ్రామాలలో, దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం అంతటా రెవెన్యూ విలేజెస్, పెద్ద గ్రామాలు, ఒక 3 నుంచి 5 రైతులను, అభ్యుదయ రైతులను ఎంపిక చేసి జూన్ 2వ తారీఖు నాడు ఒకే రోజు 5 పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తన కిట్స్ని ఇప్పుడు మీకు ఈ ఒక కిట్ రూపంలో ఆ రోజు పంపిణీ చేయబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరి, జొన్నలు, పెసలు, కందులు, మినుముల విత్తనాలను రైతులకు అందించనున్నారు యూనివర్సిటీ అధికారులు. ఈ విత్తనాలు అరెకరం నుంచి 1 ఎకరం వరకు సరిపోతాయంటున్నారు. వీటితో పండించిన విత్తనాలను ఇతర రైతులకు ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు. దీంతో గ్రామీణ ప్రాంత రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు అందుతాయంటున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2వ తారీఖు నాడు మొదలుపెట్టి అదే రోజు 12,000 గ్రామాలలో 40,000 మంది రైతులకు వరి కానీ, లేదంటే జొన్నలు కానీ, కందులు కానీ, పెసలు కానీ, మినుములు కానీ, ఒక 3 రైతులకు కిట్స్ రూపంలో ఒక మంచి చక్కటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక లేబుల్తోని ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖున చేస్తున్నాం. అంటే అందరూ అనొచ్చు 3-5 రైతులకు ఇస్తే ఏం సరిపోతుంది, ఒక గ్రామంలో 500 మంది 300 మంది రైతులు ఉంటారు కదా అని. మాకున్న పరిమితమైన వనరులు, ఎందుకంటే శాస్త్రవేత్తల సమక్షంలో నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేశాం మేము. ఇది బయట ఎక్కడో చేసింది కాదు. 100% నాణ్యతను 1కి 4 సార్లు మేము టెస్ట్ చేశాం. ఇది మా గ్యారంటీ. ప్రతి కిట్టు మీద ఒక నెంబర్ ఉంటుంది. ఏ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఆ పంట ఏ ప్రాంతంలో ఆ విత్తనాన్ని ప్రొడ్యూస్ చేసిన అనేది ఒక అకౌంటబిలిటీ. ప్రైవేట్ కంపెనీల నుంచే విత్తనాలను కొనాలనే ఆలోచన నుంచి రైతులు బయటకు రావాలని సూచిస్తున్నారు వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు. రైతులే సొంతంగా నాణ్యమైన సీడ్స్ ను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.